మనోరథంగల్ 6 hours 36 minutes రన్ టైంతో ఈచ్ ఎపిసోడ్ 30 to 58 minutes రన్ టైంతో జీ5లో తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఎంటీ వాసుదేవన్ అయ్యర్ గారు అప్పట్లో రాసిన స్టోరీస్లో కొన్ని స్టోరీసే ఈ మనోరథంగల్. ఇక ఈ సిరీస్ విషయాలకు వస్తే ఇవి మొత్తం 9 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒకదానికొకటి సంబంధం ఉండదు. ఎపిసోడ్ 1 ఉలవం తీర్వం 58 minutes ఉంటుంది. బేసిక్ స్టోరీ ఏంటంటే బాపుట్టి అనే ఒక వ్యక్తి అలియాస్ మోహన్ లాల్ గారు తన ఫ్రెండ్ హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయాక తన బాడీని వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాక తన ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలతో ప్రేమలో పడతాడు. ఇక అక్కడి నుండి ఏం జరిగింది అన్నదే స్టోరీ. ఎపిసోడ్ 2 కడుగొన్నావా 31 minutes ఉంటుంది. వేణుగోపాల్ అనే ఒక వ్యక్తి అలియాస్ మమ్ముట్టి గారు జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నప్పుడు పేపర్ ప్రజెంటేషన్ కోసం శ్రీలంక వెళ్తారు. ఇక అక్కడి నుండి శ్రీలంకతో నాకు ఇంకొక సంబంధం ఉందంటూ తన చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్కి వెళ్తారు. ఇక అక్కడి నుండి ఏం జరిగింది అన్నదే స్టోరీ. ఎపిసోడ్ 3 ద విజన్ 46 minutes ఉంటుంది. పెళ్లి చేసుకొని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కొన్ని కారణాల వల్ల గొడవలు పడుతూ ఉంటారు. తన వైఫ్ డివోర్స్ తీసుకుందామని అనుకుంటుంది. మ్యూజిక్ నేర్చుకోవడానికి మ్యూజిక్ సెంటర్లో జాయిన్ అయ్యాక తనకి ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. అతను ఎవరు, అక్కడి నుండి ఏం జరిగింది అన్నదే స్టోరీ. ఎపిసోడ్ 4 శిలాలిఖితం 41 minutes ఉంటుంది. ఒక హిస్టరీ ప్రొఫెసర్ అండ్ తన కూతురు కలిసి ఒక విలేజ్లో ఒక ఓల్డ్ టెంపుల్లో దొరికిన స్టోన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక అమ్మాయి చనిపోతుంది. ఇక అక్కడ నుండి ఏం జరిగింది అన్నదే స్టోరీ. ఎపిసోడ్ 5 ద సేల్ 41 minutes ఉంటుంది. తన హస్బెండ్కు ట్రాన్స్ఫర్ వచ్చిందని ఓల్డ్ ఫర్నిచర్ అమ్మడం కోసం పేపర్లో యాడ్ ఇస్తుంది. అప్పుడు తనకి సునీల్ అనే ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. అక్కడ నుండి ఏం జరిగింది అన్నదే స్టోరీ. ఎపిసోడ్ 6 షెర్లాక్ 47 minutes ఉంటుంది. ఆల్కహాల్కి అడిక్ట్ అయిన బాలు అలియాస్ ఫహద్ ఫైజల్ గారు రికవరీ కోసం వాళ్ళ అక్క దగ్గరికి యూఎస్ఏ వస్తాడు. అక్కడ వాళ్ళ అక్క పెంచుకున్న క్యాట్ని షెర్లాక్తో కలిసి ఎలా ఇబ్బందులు పడ్డాడు అన్నదే స్టోరీ. ఎపిసోడ్ 7 సీ బ్రిడ్జ్ 39 minutes ఉంటుంది. కేశవ అనే ఒక వ్యక్తి సిటీలో జాబ్ చేస్తూ ప్రెగ్నెంట్ అయిన తన భార్యను కూతురును వాళ్ళ విలేజ్లో వదిలేసి సిటీలో ఇంకొక అమ్మాయితో రిలేషన్లో ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే స్టోరీ. ఎపిసోడ్ 8 ఒక ఓల్డేజ్ పర్సన్ ఉండడానికి ఇల్లు వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడు ఆ విలేజ్లో ఉన్న కొంతమంది అతనికి హెల్ప్ చేస్తారు. ఆ ఇంట్లో ఉన్న తర్వాత అతనికి ఏం జరిగింది అన్నదే స్టోరీ. ఎపిసోడ్ 9 స్వర్గం పిలిచిన సమయం. మాధవన్ అనే ఒక వ్యక్తి నెక్స్ట్ డే చనిపోతాడని తెలిసి కుట్టినారాయణ వాళ్ళ కూతురు కొడుకులకి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే స్టోరీ. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. ఈ సిరీస్ మొత్తానికి సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, లొకేషన్, విజువల్స్ చాలా బాగుంటాయి. సాంగ్స్ బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డీసెంట్గానే ఉంటుంది. ఓటీటీనే కాబట్టి ఒకసారి చూసేయచ్చు. ఇక ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.